జన సైనికులందరూ మొదటి నుంచి షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక అతిపెద్ద హోప్స్ అయితే పెట్టుకున్నారు. తర్వాత మంచి రిజల్ట్సే వచ్చింది, ఒక రకంగా 100% గెలుపు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఇప్పుడు ఆ షణ్ముఖ వ్యూహం అంటే మనం ఎదుటి వాళ్ళ కోసం త్యాగం చేయడమేనా? మొదట్లో 5 ఏళ్ళు అన్నారు, తర్వాత 10 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన చేసిన కామెంటు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలి అంటే ఇప్పుడు 5 ఏళ్ళు చూసుకున్నా, అప్పుడు 10 ఏళ్ళు చూసుకున్నా 15 ఏళ్ళ పాటు. అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఇదే దాన్ని అసహనం అనాలా, లేకపోతే డేలా పడిపోతున్నారు అనాలో జన సైనికులు. మనవాడి కోసం మరింత చేస్తే ఇంకా మళ్ళీ ఆ త్యాగమైన షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి కన్ఫ్యూజన్? పవన్ కళ్యాణ్ గారు మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడుతున్నారా, లేదంటే చంద్రబాబు గారిని చూస్తే ఇంకా ఆ త్యాగం చేసేయాలనిపిస్తుందా? ఇక 15 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉండాలంటే మనకి ఇంకా అవసరం లేదు, ఇంకా జనసేన అధినేత ఎప్పటికీ ముఖ్యమంత్రి సీట్లో మనం చూడలేమా? ఇదైతే ఇవి చాలామంది ఇప్పుడు ఓపెన్గా సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నారు. ఏంటి ఈ దారుణం అని, లేదంటే ఏంటి ఇదని. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట ఎప్పటికప్పుడు బోలాగా ఓపెన్గా ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా చెప్తున్నారా, లేదా ఇది ఖచ్చితంగా జన సైనికులు అయితే డేలా పడుతున్నారు చాలామంది ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా, రేపొద్దున్న ఇంకా జనసేన భవిష్యత్తు ఏంటి అనేది ఆయన ఆలోచించట్లేదు? వాళ్ళకైతే నాకు తెలిసి 100కి 99.9 మంది అయితే డేలా పడరా అంటే పవన్ నమ్మకం ఏంటి అంటే అతను వ్యూహం ప్రకారమే వెళ్తున్నాడు అన్నటువంటిది నమ్మకం. ఆ వ్యూహం ఏంటి అంటే ముందు బాబు గారిని పొగుడుతూ ఉంటాం, దాంతోపాటు నేర్చుకుంటున్నాడు ఆయన పాలన. ఇప్పుడు జగన్కి పాలన తెలుసు, చంద్రబాబుకి పాలన తెలుసు. జగన్ పాలన తెలియకపోవడం వల్ల అంతకుముందు పాలన తెలియదు, ఇప్పుడు పాలన నేర్చుకున్నాడు. ఇందులో ఆ పాలన అనుభవం లేకపోవడం వల్ల అధికార యంత్రాంగ చట్టంలో పడి జగన్ మైనస్ అయ్యాడు, మంచి పనులు చేసి దెబ్బతిన్నాడు. చంద్రబాబు నాయుడికి పాలన అనుభవం ఉంది కాబట్టి తప్పు చేస్తున్న ఒప్పని సమర్థించగలడు. దాన్ని ఎలాగ చెయ్యాలి, మీడియాని ఎలా మేనేజ్ చేయాలి, లేదంటే వ్యవస్థలను ఎలాగ వినియోగించాలి, ఇవన్నీ తెలుసు. అవి తెలియకుండా రంగంలోకి దిగిపోతే ఎదురు దెబ్బలు తింటాడని దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళతోనే వెళ్తున్నాడు, వాళ్ళతోనే తిరుగుతున్నాడు, వాళ్ళ పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. మీరు చూడండి, చంద్రబాబు గారు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని స్టోరీలు వచ్చినాయి, లోకేష్ గురించి స్టోరీలు వచ్చినాయి, అదే ఈనాడు జ్యోతిలో, అంటే వాళ్ళ శాఖల గురించి. పవన్ కళ్యాణ్ గురించి ఒక నెగిటివ్ స్టోరీ రాశారా? పవన్ కళ్యాణ్ పెట్టిన షరతు అది, తద్వారా వ్యూహంలోనే ఉన్నాడు ఆయన. అంటే పాలన పరంగా ఎలాంటి రిమార్కులు లేని మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు, ప్లస్ ఏదో చేస్తున్న మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు. లైక్ పంచాయతీలని బాగు చేసినటువంటి మంత్రిగా, పంచాయతీలలో పనులు చేయించిన మంత్రిగా, అట్లాగే మంచిని ప్రమోట్ చేస్తున్న మంత్రిగా, అటవీ శాఖకు సంబంధించి సంస్కరించే మంత్రిగా, ఇట్లాంటి తన శాఖలతో తను పర్యావరణాన్ని కాపాడే మంత్రిగా, ఇట్లాగా ఇవన్నిటి ద్వారా తను మంచి పాలకుడు అంటే మంచి మంత్రి అనేటటువంటి పేరుతో పాటుగా చంద్రబాబు గారికి అండగా నిలబడేటటువంటి నాయకుడిగా ప్రూవ్ చేసుకుని భవిష్యత్తులో ఇప్పుడు యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం అయితే 2 కుల వ్యవస్థల చేతుల్లో ఉన్నది రాష్ట్రం. ఈ సామాజిక వర్గం ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ సామాజిక వర్గం అటు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గం, కానీ వాళ్ళు సంఘటితంగా లేకపోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య. మిగతా వర్గాలు వాళ్ళని ఓన్ చేసుకోవట్లా, వీళ్ళు మిగతా వర్గాల్ని ఓన్ చేసుకోవాలా ఇంతకాలం. కమ్మ సామాజిక వర్గం మిగతా వాళ్ళని ఓన్ చేసుకుంది, రెడ్డి సామాజిక వర్గం మిగతా వాళ్ళని ఓన్ చేసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం వల్లనే కదా వాళ్ళ అధికారంలో ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వీళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల కదా వీళ్ళ అధికారంలో ఉంది. అంటే మిగతా సామాజిక వర్గాలలో కూడా వీళ్ళని అభిమానిస్తారు ఈ నాయకులుగా. నాడు చంద్రబాబు అయినా, అంతకుముందు ఎన్టీ రామారావు అయినా, ఇక్కడ రాజశేఖర రెడ్డి అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా. కానీ కాపు సామాజిక వర్గ పరంగా నాడు చిరంజీవి అయినా, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, ఈ వర్గాల ఓటర్ ఇంకా తన వైపు టర్న్ కావాలంటే పాలన అంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా. పాలన చేసుంటే తెలుస్తుంది. సరే, ప్రతి ప్రభుత్వంలో కూడా కాపులు ఉంటారు, నాయకులు ఉంటారు, మంత్రులు ఉంటారు. కానీ కాపు నాయకుడిగా ఒక వ్యవస్థ ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేసి సెట్ కాలే. ఇప్పుడు ఒకటి తన కులాన్ని పోలరైజ్ చేయగలిగాడు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మంచి పాలన అందిస్తగలుగుతున్నాడు అనేటటువంటిది. ఇప్పటిదాకా ఒకప్పుడు చంద్రబాబుకి పేరు ఎట్లా ఉందో అట్లాంటి పేరు తను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన శాఖల ద్వారా. మూడో వైపున వచ్చేటప్పటికి
తన బ్యాచ్ని ఆర్థికంగా స్థితివంతులు చేస్తున్నాడు. మిగతా వర్గాలతో ఇప్పుడు ఈ పవర్ ఉంది కాబట్టి మిగతా వర్గాలతో కలుస్తున్నారు ఇప్పుడు, అంతే కదా. ఇప్పటిదాకా కాపు సామాజిక వర్గం అంటే మిగతా వర్గాలతో కలుపుకెళ్ళగలింది కాస్త ఇప్పుడు కలుపుకెళ్తున్నారు, ఎందుకు పవర్ ఉంది కాబట్టి. ఇదివరకు పవర్ లేదు కాబట్టి మిగతా వాళ్ళు కలుపుకెళ్ళి ఏం చేయాలి బేసిక్ గా, ఇప్పుడు అలా కలుపుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి జనసేన గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మిగతా సామాజిక వర్గాలను కలుపుకుంటున్నారు కదా. ఇది కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం దాకా కూడా ఆ ఒద్దిక ఆ ఇది చూపెడితే రేపు ఫ్యూచర్లో వచ్చినప్పుడు అప్పుడు ఇదిగో నేను అంత లాయల్గా ఉన్నాను, మీరు అంటే జగన్ అనేవాడిని బూచిగానే చూపెడతారు, ఇటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బూచిగానే చూపెడతారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం చంద్రబాబుకే ఉందంటారు అని. రేపు పొద్దున ఒకవేళ జగన్ తీసుకొస్తే మళ్ళీ విధ్వంసం అయిపోతుందేమో, కాబట్టి అంతకైతే నాకు ఓటేయండి అని ఫ్యూచర్లో అడుగుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మాత్రం ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు నేను ఎవరిని ఏది అడగను, దానికి అదే రావాలి అనేది. ఇప్పుడు అదేనా షణ్ముఖ వ్యూహం? ఇప్పుడు ఈ మాటలు కూడా అదేనా? షణ్ముఖ వ్యూహానికి దీనికి సంబంధం లేదు. షణ్ముఖ వ్యూహం అనేది ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళు పెట్టిన పథకం అది. అంటే పార్టీ వ్యూహం ఏం లేదు అందులో, దాంట్లో పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహం ఏం లేదు. అంటే అందులో అదేంటి ఒక సైద్ధాంతిక అంశం, కులం లేదు మతం లేదు ఇవన్నీ కూడా అవి ఆల్రెడీ ఆటోమేటిక్ అమల్లో ఉండేదే కదా. అది ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు, ఏ రాజకీయ నాయకుడైనా కాదు నేను కులం ప్రస్తావిస్తాను నేను మతం ప్రస్తావిస్తాను, అలా ప్రస్తావించకుండా ఎవరు ఉంటారు. అంటే ఏ రాజకీయ పార్టీ అని ఎంత పొత్తు పెట్టుకుని ఎప్పుడు నేను సెకండ్ పొజిషన్లో ఉండాలని అనుకోదు కదా. చిన్న పార్టీ అయినా ఏదో రోజు వాళ్ళు ఫస్ట్ పొజిషన్ రావాలని అనుకుంటారు. జనసేనలో చాలా మందిలో ఆశ ఉంది, బయట ఎందుకు అనుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి అది చాలా బలంగా ఉంది. దానికి ఒక మెట్లు కడుతున్నాడు ఇప్పుడు ఆయన మెట్లు కడుతున్నాడు. ఒకేసారి పైకి వెళ్ళిపోయి స్లాబ్ వేసేస్తే కష్టం కదా. ఈయనకి అర్థమైంది ఏంటంటే ఆకస్మిక, అంటే ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. గతంలో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక చిరంజీవి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఒక ఉప్పెనలా మీద పడి, అంటే మధ్యాహ్నపు సూర్యుడిలాగా ఎక్స్పెక్ట్ చేశారు, ఒక్కసారి విపరీతమైనటువంటి స్ప్రెడ్తో వచ్చేస్తుందని. బట్ అలాంటి అప్పుడు టెంపర్మెంట్ వస్తుంది, జనం ఎగబడతారు, కానీ అవి ఓటు కింద కన్వర్ట్ కాదు అని గ్రహించారు. వాస్తవం గ్రహించాక ఇప్పుడు కమ్ముకొస్తున్నాడు జాగ్రత్తగా. ఇందులో 2 కోణాలు తీసుకొచ్చుకుంటున్నాడు. ఒకటి తెలుగుదేశం సింపథైజర్లలో కూడా, ఇప్పుడు తెలుగుదేశం సింపథైజరు బీజేపీకి కూడా ఓటేస్తాడు, కాంగ్రెస్కి వేయడు. ఎందుకని? కాంగ్రెస్ అనేది అతనిలో వర్గశత్రుత్వం ఫిక్స్ అయిపోయింది కాబట్టి. అందుకనే తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాక దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి వేస్తారు, కాంగ్రెస్కి వేయరు. అంటే మానసికంగా అదొక ఫీలింగ్ ఉండిపోయింది పర్మనెంట్. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడొచ్చి ఇతనికి ఓటేయరు పవన్ కళ్యాణ్. అలాగే ఇప్పుడు తనకి ఎక్కడి నుంచి రావాలి? తెలుగుదేశం ఓటర్ తనకి టర్న్ కావాలి. అలా కావాలి అంటే బాబు తర్వాత తను మంచి నాయకుడు అని నిరూపించుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ లో క్రైసిస్ వస్తుంది. ఎందుకంటే బాబు తర్వాత వారసుడిగా లోకేషన్ చూపెడతారు కానీ పవన్ కళ్యాణ్ చూపెడతారు తెలుగుదేశం పార్టీ. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున అప్పుడు ఈయన దిగుతాడు. చంద్రబాబు ఉన్నంత వరకు బాబుని పక్కన పెట్టి తను పాలకుడు అవ్వాలని ఆయన అనుకోవట్లా. కానీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు టీడీపీ డామినేషన్ ఎక్కువ ఉంది జనసేన మీద. ఇప్పుడు మనం చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చూస్తున్నా ఎక్కడా కూడా జనసేనకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు. ఆ చిచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా పెరగదా, ఇంకా రగలదా? అది రేపొద్దున్నే ఇంకా వాల్యూ ఎక్కడ ఇస్తారు? మీ నాయకుడే చెప్పాడు మావాడే ఎప్పుడుకో సీఎం నువ్వు పక్కకి వెళ్ళని అనే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉండదా? ఇంకా చిచ్చు ఎందుకు ఉంటుంది? వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణే చెప్పేశాడు తెలుగుదేశం డామినేటింగ్ రోల్ అని, ఎంగేజ్ అయ్యి. అంటే వీళ్ళకి వాల్యూ ఉండదు కదా సార్. నేను ఇంకేం వాల్యూ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పోల్చుకుంటే నీకు ఎక్కువ వాల్యూ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ తెలుగుదేశం వాళ్ళకంటే డామినేట్ చేయడానికి నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలోనే చూసారు, పిఠాపురంలో ఉంది. పిఠాపురంలో ఎవరెవరికి వాల్యూ ఇస్తున్నారు? అక్కడ డామినేట్ చేస్తుంది ఎవరు? జనసేనగా. ఎందుకని? అక్కడ తమ పవర్లో ఉన్నారు కాబట్టి. అలాగే అంటే అదొకటి, అంటే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోలేమేమో మిగిలిన చోట్లతో పోలిస్తే. అక్కడ ఉన్న లీడర్ని బట్టి ఉంటుంది అంటుంది. ఇప్పుడు అదే నెల్లిమర్లు చూడండి, మరి అక్కడ ఎందుకు ఆవిడ మాధవ్కి ఎందుకు ఇవ్వట్లేదు? సెపరేట్గా వెళ్ళి ఎందుకు కూర్చుని మీటింగ్లు పెట్టుకుని కనీసం ఆవిడ ఎందుకు పెట్టట్లేదు? అక్కడ టీడీపీ డామినేట్ చేస్తుంది కదా. లేదు, అక్కడ డామినేట్ చేయట్లా. నెల్లిమర్లలో ఆవిడ డామినేషన్ తట్టుకోలేక టీడీపీ
పోరాడుతోంది. సెపరేట్ గా పెట్టుకుంటుంది, సెపరేట్ మీటింగ్, వీళ్ళతో కలుపుకోవట్లేదు కదా, వీళ్ళని కలవనివ్వట్లేదు కదా, అక్కడ వాల్యూ తగ్గిపోతున్నట్టే కదా వీళ్ళకి. వాల్యూ తగ్గడం కాదు, ఎప్పుడైతే ఉనికి ప్రాబ్లం అక్కడ వాల్యూ తగ్గడం అంటే నువ్వు మీటింగ్ లో కూర్చోబెట్టి నేను కింద చిన్నబొచ్చడం, అది జరగట్లే ఇక్కడ తెలివిగా. సేమ్ టైం క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు నెల్లిమర్లో ఫర్ ఎగ్జాంపుల్ మాధవి ఉంది, మాధవి నేను ఎమ్మెల్యేని కాబట్టి నా మాట అయితే నెగ్గాలంటది. అవును, తెలుగుదేశం ఇన్ఛార్జి అసలు నేను ఎమ్మెల్యే కావాల్సి ఉంటే టికెట్ నీకు ఇచ్చారు కాబట్టి నా ఉనికి నేను కాపాడుకోవాలనుకుంటాను. అదే జరుగుతుంది అక్కడ. అది జనసేన ఉన్న చోట జరుగుతుంది, తెలుగుదేశం ఉన్న చోట సిచ్యువేషన్ వరం చూపించట్లేదు. మళ్ళీ నేను అదే అంటున్నాను, పిఠాపురంలో అది లేదు, అక్కడ ఉంది. కానీ 2 చోట్ల జనసేన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే ఉన్నారు. వర్మ సెకండ్ లో ఉండడానికి సిద్ధపడ్డాడు, మిగతా చోట్ల జనసేన సెకండ్ లో ఉండడానికి సిద్ధపడాలి. అదే అంటున్నాను, సిద్ధపడాలి అంతే. నేను అంటోంది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళని నెంబర్ 1 గానే ఉండనియండి. అక్కడ టికెట్ లభించక పక్కన ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ లోనే ఉండనియండి. దాంట్లో గొడవ పడద్దు, అది తప్పదు. ఇప్పుడు ఆ లెక్కనైతే బీజేపీ వాడు ఏం చేయాలి మరి? వాడిని అసలు ఎవరు పట్టించుకోవట్లే. బీజేపీ వాళ్ళు ఇంకా మీరు చెప్పినట్టు జనసేన గురించి తెలుగుదేశం గురించి మనం మాట్లాడుకున్నాం. బీజేపీ వాళ్ళని అయితే ఎవరు పట్టించుకుంటున్నాడు లేడు. గెలిచిన సీట్లలో కూడా 8 సీట్లు, 10లో 8 గెలిచారు వాళ్ళు, అక్కడ పట్టించుకోవట్లేదు. చివరికి సత్యకుమార్ యాదవ్ చెప్పి అధికారిని తెచ్చుకుంటే కూడా తరిమేసినటువంటి పరిస్థితి, మంత్రి. కాబట్టి ఇక్కడ ఒకటి, నువ్వు మీ దగ్గర ఉన్న బలాలు పరిమితం, మీ ఇద్దరు కలిసిన అతి పరిమితం అని మీరే ఒప్పుకున్నారు. 21 జాలు నాకని చెప్పి జనసేన ఒప్పుకుంది, 10 జాలని బీజేపీ ఒప్పుకుంది. అంటే డామినేటింగ్ రోల్ తెలుగుదేశం దాన్ని ఒప్పుకున్నాక అంగీకరించు ఆధిపత్యాన్ని. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంగీకరించాక కింద స్థాయి కార్యకర్త అంగీకరించనంటే ఎట్టగా? అది ఇక కలుపుకెళ్ళడం అంటారా? అది లోకల్ గా ఉండే లీడర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుపుకెళ్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని కలుపుకెళ్తున్నారా? మీరు అబ్జర్వ్ చేయండి, లేదు, నా మాత్రంగా ఉంది. అలాగే ఎక్కడికక్కడ అంతా అనుకున్నట్టు జరగదు. ఇది గొడవల వైపుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఒక్కటి మాత్రం ఖాయం, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి తన దీర్ఘకాలిక వ్యూహం నాకుంది అని ఆయన చెప్పిన పాయింట్ నేను ఆ రోజునే చెప్పా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని బేస్ చేసుకుని పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి జీవితంలో అధికారంలోకి రానియకుండా చేసి, అతని వ్యూహం ఏంటంటే జగన్ జైలుకు పోవాలా, పార్టీ మూసుకుపోవాలా, అప్పుడు ఆ స్పేస్లో ఉన్నటువంటిప్పుడు తను వస్తాను అనేది ఆయన ఎక్స్పెక్టేషన్. ఇది సహజంగా నాకు తెలిసి వ్యూహాలు తెలిసినటువంటి వాడు ఆ రూట్లో ఆలోచించడు. ఎందుకంటే ఇవాళ అంటే ఒక పార్టీ తుడుచుకుపోతే సాధ్యం అనేది ఈయన ఎక్కడ ఆలోచిస్తున్నాడు? తెలంగాణది ఆలోచిస్తున్నాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దెబ్బతినేసింది పూర్తిగా, ఆ ప్లేస్ని టీఆర్ఎస్ ఆక్యుపై చేసింది అనేది ఎవరో ఈయనకి వ్యూహకర్తలు చెప్పుంటారు. కానీ ఇందులో అసలు లాజిక్ ఉంది. అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్లేస్ని టీఆర్ఎస్ ఆక్యుపై చేసిందంటే వెళ్ళిన వాళ్ళందరూ తెలంగాణ తెలుగుదేశం వాళ్ళే అడిగి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒక్కడు కూడా సచిన అంగీకరించడు, జగన్మోహన్ రెడ్డి అభిమాని చచ్చిన జీవితంలో పవన్ కళ్యాణ్ అంగీకరించడు. ఇది ఫ్యాక్ట్. ఆ స్పేస్ని ఇతను ఎట్లా ఆక్యుపై చేస్తాడు? అది అమాయకత్వంతో కూడిన ఆలోచన. అంటే ఇక శాంతం తుడిచిపెట్టుకుపోతే అప్పుడు వస్తారు. ఈయన కాకపోతే ఇంకొకటి పెట్టుకుంటారు, లేకపోతే ఆ అమ్మాయి పేరు భారతీయన తీసుకుంటారు, లేదుగా తప్పించి వాళ్ళంతా యాంటీ బాబు, యాంటీ పవన్, వాళ్ళ ఓట్లు తనకు వస్తాయి అనుకునేటటువంటిది అమాయకత్వ ఆలోచన నా దృష్టిలో. చంద్రబాబుని ప్రేమించే వాళ్ళు పవన్ని అభిమానించవచ్చు, పవన్ని ప్రేమించే వాళ్ళు చంద్రబాబుని అభిమానించవచ్చు. కానీ వీళ్ళిద్దరి మధ్య గతంలో ఉన్న గ్యాప్ని ఇతను క్లియర్ చేయగలిగాడు. కాబట్టి ఇతని ద్వారా తెలుగుదేశానికి ఎసెట్, నో డౌట్. కాపు సామాజిక వర్గంలో ఏదైతే బలమైన తీవ్ర వ్యతిరేకత ఇదివరకు ఉండేదో దాన్ని పోగొట్టి చంద్రబాబుతో లింకప్ చేయడం ద్వారా రంగా మరణం తర్వాత వచ్చిన గ్యాప్ని పవన్ కళ్యాణ్ పూడ్చాడు. 25 ఏళ్ల తర్వాత, 89 కదా, ఇది 2024, అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ గ్యాప్ని పూడ్చేశాడు. కమ్మ కాపు సామాజిక వర్గాల ఐక్యతను క్రియేట్ చేశాడు. 70లలో నెహ్రూలు రంగాలకి మధ్యన ప్రారంభమైనటువంటి తగవులుతో ప్రారంభమైనటువంటి కాపు సామాజిక వర్గాల విభేదాన్ని పూర్తిగా రూపుమాపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్. ఈ రెండు వర్గాల మధ్య ఉన్నట్టు వర్గ వైషమ్యాన్ని దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఓటింగ్ పరంగా చూస్తే ఇద్దరూ కలిస్తే ఓట్లేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ రేపు పొద్దున విడిగా పోటీ చేస్తే ఇదే సామాజిక వర్గం అతని వెనకాల వచ్చి ఓట్లేయరు, ఇదే చంద్రబాబు ప్రేమికులేమి వేయరు. అంతకైతే ఆ ప్లేసులో కనుక వైసీపీ గెలుస్తుందేమో అనుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం సరైన క్యాండిడేట్ లేకపోతే వీళ్ళకి వెయ్యాలి. కానీ తెలుగుదేశంలో నార్మల్గా ఆఫీస్ బాయ్ నుంచోబెట్టినా తెలుగుదేశానికి వేస్తారు తప్పించి వాళ్ళు ఇంకొకరికి వేయరు. ఈయన మాత్రం అది లేదు, రేపు పొద్దున్న నన్ను నమ్ముతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడం అనే కాన్సెప్ట్ చుట్టూతానే తన ఆలోచన ఉంది తప్పించి అతను వెళ్ళిపోతే తను నాయకుడు అవుతాడు అనే రూట్లో ఉన్నాడు. అంటే శాశ్వతంగా జగన్ని భూస్థాపితం చేయడం కోసం, అదే పార్టీని భూస్థాపితం చేయడం కోసం ఈ వినయ్ విజయ్ రామ్ అనేది నిజంగా ఆయన అన్నట్టు 10+5 15 ఏళ్ళ పాటు ఉంటుందా? రాజకీయం అనేది మనం అనుకున్నట్టే ఉంటుంది అనుకుంటే 2014లో తెలుగుదేశం గెలవకూడదు. ఎందుకని? 2 కళ్ళ సిద్ధాంతంతో వచ్చింది అది. ఎందుకు గెలవాలి అసలు? లెక్క ప్రకారం అసలు లెటర్ రాసి ఇచ్చిందే తెలుగుదేశం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గెలికితే దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి 2009లో లెటర్ రాసి ఇచ్చి వచ్చింది తెలుగుదేశం. మళ్ళీ ఆ తర్వాత చివరిలో రాష్ట్రం విభజనప్పుడు అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ చెప్పింది తెలుగుదేశం. మరి గెలవకూడదే, గెలిచింది కదా. అట్లాగే 2019లో జగన్ ఎట్ట గెలుస్తాడు? అద్భుతమైన పాలననే కదా 5 ఏళ్ళు కీర్తించిన పత్రికలు. మరి ఎట్లా గెలుస్తాడు? నేను అంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ యాంబిషియస్ స్టేట్. మన దగ్గర విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషనల్ ధోరణి ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఒక రైతు తన బిడ్డకి తన సంపాదన 10,000 అయినా సరే 25,000 అప్పు తెచ్చైనా సరే చదివించి తన బిడ్డని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో చేసిన యొక్క ప్రయత్నమే ఈవేళ సాఫ్ట్వేరు లేదా ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఉండటం. ఇవాళకి కూడా అమెరికాలో అత్యధికంగా చదువుతున్నటువంటి ఆ భారత విద్యార్థుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండటం. అంటే అంత యాంబిషియస్, ఏదో సాధించాలన్న తపన ఉండేటటువంటి వాళ్ళు. హైదరాబాద్ కోల్పోయిన తర్వాతన ఆ స్థాయిలో తీసుకొచ్చేస్తాడని నమ్మారు వీళ్ళు చంద్రబాబుని. 5 ఏళ్లలో అది అందులో 10వ వంతు కూడా అవ్వట్లేదు అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి అయితే స్పీడప్ చేస్తాడనేసి ఇతనికి వేశారు. అదే యాంబిషియస్. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నటువంటి ప్రయోగం వాళ్ళకి నచ్చక అమరావతి మళ్ళీ చేయాలని చెప్పేసి మళ్ళీ జగన్ని ఓడగొట్టారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసే పరిపాలన ఆధారం బట్టి నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదా. ఇంకోటి నాకు తెలిసి ఈ యాంబిషియస్ని అంటే వార్తలతోనో అద్భుతం జరిగిపోతుంది అంటే ఎవరికాడు జేబులో చూసుకుంటాడు. ప్రజల మీద భారాలు పడకుండా పరిపాలన సాఫీగా సాగిపోతూ శాంతి భద్రతల గురించి పద్దాక రచ్చలేకుండా భయోత్పాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎవడి పని ఆడు. ఇప్పుడు మీకు తెలంగాణలో ఎక్కువ, హైదరాబాద్లో ఎక్కువ పెద్ద టెన్షన్ ఉండదు, బెంగళూరులో ఎక్కువ టెన్షన్ ఉండదు. ఎందుకు? వాడికి అసలు పత్రిక టీవీ చూసే తీరిక ఉండదు. వాడికి 24 గంటలు పొద్దున్నే లేచాడు, ఆ ట్రాఫిక్లో సచ్చి చేయడు 2-3 గంటలు పోతే వాడు ఇంకెప్పుడు చూడాలి వార్తలు? దారిలో ఏదన్నా ఎవడన్నా మాట్లాడుకుంటుంటే వెంటనే ఆఫీసుకు పోతాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు 2-3 గంటలు, వాడు వచ్చి తినడానికే సరిపోతుంది. ఇంకా అసలు మీడియా గురించి ఏం ఆలోచిస్తారు? ఇక్కడ ఖాళీ ఎక్కువ మనకి. ఇక్కడ ఏమిటి, వ్యవసాయ పని అయిపోయింది, ఖాళీ కూర్చోవడం. సాయంత్రం అయితే అక్కడ లేదు, ఏ పని లేదు, ఖాళీ కూర్చోవడం, విపరీతంగా మాట్లాడుకుంటాం. అందువల్ల నేను అన్నది యాంబిషియస్ అది, అదే తప్పు, ఇది తప్పు. ఇక్కడ తప్పులు ఎత్తి చూపెట్టేవాడు ఎక్కువ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరినీ సంతృప్తి పరిచేయగలిగితే దాన్ని ఏమంటారు, దేవుళ్ళు అయిపోతారు అన్నమాట. అది రైట్. చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద ఒక బాంబు పేల్చారనుకోవాలా, లేదంటే నిజంగా ఆయన ఇంకో 10 ఏళ్ల పాటు బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటే నిజంగా రేపొద్దున భవిష్యత్తులో జనసేన భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తే చీలికలో లేదంటే రచ్చ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు జరుగుతుంది, ఇంకా పెరిగి మితిమీరుతుందో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు చూద్దాం.